సో మెనీ అదర్ వేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జస్ట్ ఫ్యూ అవర్స్ క్రితం కొన్ని ట్రాఫిక్ లోనే కొన్ని కార్లని పేల్చడం జరిగింది. నేను చూశాను జస్ట్ నో బిఫోర్ మీ దగ్గర మీ ఇంటర్వ్యూ రాకముందు. అది నాకు అనిపించింది ఏదో టార్గెట్ వచ్చేసింది కాదు. సమ్ మస్ట్ బి సమ్ ఇంప్లోజ్ ఐఈడి ఎక్స్ప్లోజివ్ అయి ఉంటుంది. అది దాని అర్థం ఏంటంటే ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ బోత్ ఆర్ నాట్ బార్డర్స్. దే డోంట్ హ్యావ్ ఎనీ బార్డర్. దే ఆర్ ఫైటింగ్ వార్ త్రూ మిసైల్స్ వన్, అండ్ దే ఆర్ ఆల్సో ఫైటింగ్ వార్ త్రూ డిఫరెంట్ సోర్సెస్. వార్స్ నైట్ నాట్ బి ఆల్వేస్ వాట్ ఓన్లీ కేవలం ఒక క్షిపణుల ద్వారానో మిసైల్స్ ద్వారానో కాకుండా చాలా చాలా మార్గాలు ఉన్నాయి. అసాసినేషన్స్, అటెంప్ట్స్ అవి ఇవి. డొనాల్డ్ ట్రంప్ గారు చేసినటువంటి ఒకనొక హెల్ప్ ఏంటంటే ఇజ్రాయెల్కి, he prevented perhaps I'm saying this, but I don't have any information, but I'm just guessing it. He prevented perhaps in assassination of Khomeini garu. Khomeini గారిని అసాసినేషన్ చేయకుండా ఇజ్రాయెల్ని ప్రివెంట్ చేశారు. వారికి వారి కారణాలు ఉన్నాయి. మనం ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇందులో ఈ విరమణ అనేది ఇస్ జస్ట్ ఏ విష్ఫుల్ థింకింగ్. అది నో నేషన్, సెల్ఫ్ రెస్పెక్టింగ్ నేషన్, ఏ సావరిన్ నేషన్ will accept in any way under compulsion any negotiation if it doesn't suit it. 2000 సంవత్సరాల క్రితం ఆర్ట్ ఆఫ్ వార్ రాసిన సుంజు కానీ, అంతకుముందే మనకి అర్థశాస్త్రం రాసినటువంటి చాణక్యుడు కానీ చెప్పిన దౌత్య నీతి ప్రిన్సిపల్స్ ఈ రోజు కూడా అప్లై అవుతాయి. బెంగాల్లో ఒక కహావత్ ఉంది, చలే బలే కౌశలే అని. అంటే ఎయిదర్ బై డిసెప్షన్ ఆర్ బై ఫోర్స్ ఆర్ బై సమ్ కైండ్ ఆఫ్ మ్యానిపులేషన్ యూ హ్యావ్ టు సమ్హౌ సర్వైవ్ అండ్ విన్. నంబర్ 2, నాకు నేను రాసుకున్న గొప్ప సూత్రం ఇది, బీ అలైవ్ ఇన్ ది ఫోర్ట్రెస్ ఆఫ్ ది ఎనిమీ సో దట్ వన్ డే యూ విల్ అగైన్ గివ్ హిమ్ ఎ రిప్లై. శత్రువు గడలో खुद अपने आप को जिंदा रखना बहुत जरूरी है ताकि एक न एक दिन आप बिफिटिंग रिप्लाई दोगे. नंबर 3 बात यही है कि इसमें प्रोट्रैक्टेड वार कांसेप्ट इज देयर. वी हैव ऑलरेडी हर्ड మన మావోయిస్ట్ బ్రదర్స్ మాట్లాడే మాట ఉంది ఒకటి, ప్రొట్రాక్టెడ్ పీపుల్స్ వార్ అని. అలాగే వార్లో ఒక కాన్సెప్ట్ ఉంది, ప్రొట్రాక్టెడ్ వార్ అంటే గో ఆన్, ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఎండ్ ద వార్ డోంట్ యాక్సెప్ట్ ద డిఫీట్, బట్ డోంట్ అలౌ ది యువర్ ఎనిమీ టు హ్యావ్ ద విక్టరీ, గో ఆన్ కీపింగ్ ద వార్. అందుకే నేను మొట్టమొదటి ఇంతకు ముందు కూడా చెప్పాను, when you start a war you should have the capacity to end it on your terms, otherwise don't start the war, wait for it. Israel అనేది unsuppressible force, అది nobody can do it because they have a huge determination with them, they have all the resources. ఈ రోజున చిన్న చిన్న దేశాలు ఏవో వాళ్ళకి పైన అపోజ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిటీలో ఒక మేయర్ గారు ఉన్నారు, ఇక్కడ మీ మధ్యన ఎలక్ట్ అయ్యారు. ఆయన అంటే ఎలక్ట్ ఇంకా కాలేదు, ఒక పార్టీ ద్వారా ఆయనకి నామినేషన్ వచ్చింది. ఆయన ఒకానొక మతానికి చెందిన వ్యక్తి, ఆయన మన భారతదేశంలోని ఒకానొక స్టేట్కి సంబంధించిన వ్యక్తి. ఆయన తండ్రి గారు ఒకానొక యూనివర్సిటీలో ప్రొఫెసర్గా కూడా పనిచేస్తున్నారు. ఆయన తల్లి గారు ఒకానొక ఫిల్మ్ మేకరు, వారికి చాలా కొన్ని అవార్డులు కూడా వచ్చినాయి. మీకు అందరికి తెలుసునండి ఎవరి పేరు చెప్తున్నాను. నేను కావాలనే వారి పేరు చెప్పట్లేదు, కారణం నాకున్న కారణాలు, నాకు దౌత్యపరమైన కారణాలు నాకున్నాయి, అందుకని చెప్పట్లేదు. ఆయన ఇద్దరిని కంపేర్ చేశారు, వీళ్ళిద్దరిని వెంటనే ఊరిదీయాలని. ఎవరు వాళ్ళు? ఒకటి నెతన్యాహు గారు, రెండోది మన ప్రియత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. వీళ్ళిద్దరిని ఆయన భాషలో ఊరిదీయాలంట. అది ఆయన చెప్పేది ఏంటంటే, వీళ్ళు గుజరాత్లో ముస్లిమ్స్ అనేసరి వాళ్ళు లేరు, నరసంసారం చేశారు అని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఇలాంటి నేరేటివ్ చెప్పేవాళ్ళు ఈ రోజున పెద్ద పెద్ద సిటీలకే మేయర్లు అవుతున్నారు. మన అమెరికా వాళ్ళ దురదృష్టము వల్ల ఒకరొక రోజున వీళ్ళే ప్రెసిడెంట్స్ కూడా కావచ్చు. కాబట్టి అమెరికా ఎలా ఉంటుంది ఏంది అన్నది ఇజ్రాయెల్ అండర్స్టాండింగ్ లో ఉంది. వాళ్ళకి తెలుసు అమెరికాలో ఏ రకంగా 2 పార్టీలు ఉన్నాయో, అంటే రిపబ్లికన్ పార్టీ, డెమోక్రాటిక్ పార్టీ, అలానే ఇజ్రాయెల్లో కూడా లిక్విడ్ పార్టీ అండ్ లేబర్ పార్టీ 2 ఉన్నాయి. ఏ ఉన్నా సరే ఒక కామన్ పాయింట్ ఏంటంటే ఇజ్రాయెల్లో, బికాస్ దేర్ పాయింట్ ఈస్ దే హ్యావ్ టు సస్టైన్. అందుకని ఇజ్రాయెల్ మీద హమాస్ ఇవన్నీ కూడా ప్రాక్సీ వార్స్. ఒకప్పుడు ప్రాక్సీ వార్ అనేది వన్ ఆఫ్ ది టెక్టిక్స్. ఈ రోజున ప్రాక్సీ వార్ రియల్ వార్ అయిపోయింది. ఐఎమ్ హ్యాపీ, ఐ కంగ్రాచులేట్ అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్. He said there is nothing called proxy war, war is war, when he said. So దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఈ దౌత్యపరమైన అంటే let us not be so cheap to say that American president will care for Nobel Prize. I think Nobel Prize is a hoax for him. American president is 1 billion times more powerful than the useless organization called Nobel Committee. We have seen how useless fellows like this Bangladeshi so-called advisor, he is also given a prize. ఆయనకి నోబెల్ ఇచ్చిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తీసుకోవడం అర్థం లేదు. వన్ స్మాల్ సెకండ్ ప్లీజ్ గివ్ మీ, లెట్ మీ నాట్, ఎందుకంటే నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ లేదండి
కౌంటర్ నాకు ఒక ఆలోచన విధానం ఉంది, దాన్ని కంటిన్యూ చేయనివ్వండి. Hmm. నేను చెప్పేది ఏంటంటే మీకు ఏ కంట్రీకైనా వాళ్ళ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ సావరిటీని ప్రొటెక్ట్ చేసుకునే అవసరం ఉంది. ఐ డోంట్ థింక్ ఇజ్రాయెల్ ఇస్ ఎవర్ బిలీవ్డ్ ఇన్ దిస్. టైం బయింగ్ అనేది రిసోర్సెస్ కొంచెం ఇంటికి వచ్చి 6 గంటలు నిద్రపోవడం మీకైనా నాకైనా, రేపు మీరు ప్రోగ్రామ్ చేయాలంటే మీరు రోజు నిద్రపోవాలి, మీరు వెంటనే ప్రోగ్రామ్ చేయలేరు. అలానే కొంచెం విడుపు ఉంటాయి, నిశ్వాసాలు ఉంటాయి. దానికోసం కొంతమంది వ్యక్తులు వస్తారు. మన ఈ సో కాల్డ్ ఎఫ్ఎం ఉన్నాడు, ఫీల్డ్ మార్షల్, ఇతన్ని పిలిచారు. మన ప్రధానమంత్రి గారు కరెక్ట్ గా వారు అమెరికన్ ప్రెసిడెంట్ కి కరెక్ట్ అని బిఫిటింగ్ రిప్లై ఇచ్చారు. ఇలాంటి పనిగమాల గజ్జి కుక్కతో నన్ను పిలుస్తావా, నేను రానని కరెక్ట్ రిప్లై ఇచ్చారు. ఆ రిప్లై ఆయనకి తెలుసుండారు డొనాల్డ్ ట్రంప్ గారికి. ఇదే రిప్లై ఈ రోజున ఈ సో కాల్డ్ ఈ కాల్పుల వివరణ పాటించకుండా ఇజ్రాయెల్ చేస్తారు కూడా. నా ఉద్దేశంలో ఎవరి ధర్మమే జయిస్తుంది, సత్యమేవ జయితే. ఏ రోజైనా సరే ఎవరైతే హమాస్ను హెచ్క్యూబ్ అన్నారు, హమాస్, హౌతీ అండ్ హిజ్బుల్, ఈ ముగ్గురు ద్వారా హిజ్బుల్లా, ఈ ముగ్గురు ద్వారా ఎవరైతే ఇజ్రాయెల్ నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నారో, ఏ ఇరాన్ కానీ ఇంకొకటి కానీ, వీళ్ళు మట్టి తప్పకుండా కొరుస్తారు. ఒక రోజున చూసాం మనం ఈజిప్టు, అన్వర్ సాదాత్ వీళ్ళందరినీ ఎక్కడికి పోయారో అర్థం కాదు. అలానే ఈ ఖొమైనీ కూడా పోతాడు. షూర్గా దేర్ విల్ బి గుడ్ ఫోర్సెస్. ఐ థింక్ గుడ్ సన్స్ విల్ ప్రివైల్. పీపుల్ విల్ అండర్స్టాండ్. అల్టిమేట్లీ ఐ బిలీవ్ దట్ పీపుల్ విల్ బి ది అల్టిమేట్ సొల్యూషన్. లెట్ ద ప్రాబ్లమ్ బి సాల్వ్డ్ బై నాట్ ఈ మాతబ్బర్లు అంటాం మనం, ఈ సో కాల్డ్ సెల్ఫ్ ప్రమోటింగ్, సెల్ఫ్ డిక్లేర్డ్ ఈ పోలీస్ మెన్ ఆఫ్ ద వరల్డ్ ఉన్నారే, వీళ్ళు కాదు సాల్వ్ చేసేది ప్రాబ్లమ్స్. అల్టిమేట్లీ పీపుల్ ఆఫ్ ఇజ్రాయిల్, పీపుల్ ఆఫ్ ఇరాన్ విల్ ఫైండ్ అవుట్ ద సొల్యూషన్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఐ వుడ్ లైక్ టు సే, ఏ గర్జే మేఘాలు అరిచే కుక్కలు కరవు, కరిచే కుక్కలు అరవు అన్నట్టుగా మేము ఇజ్రాయెల్ని సర్వనాశనం చేస్తాం, మేము అది చేస్తాం ఇది చేస్తామని ఆర్మీ ప్రెసిడెంట్ ఎవడు అన్నాడు. ఆయన తన మరణ శాసనాన్ని తానే రాసుకున్నాడు. ఇంకో 2 రోజులు ఆయన పోతాడు, మనం చూస్తాం. సో ఏదంటే మనం చెప్పేది ఏంటంటే, ఈ యుద్ధం అనేది కంటిన్యూ అవుతుంది. ఇజ్రాయిల్ ఎవరైతే సత్యం ఎవరి పైన ఉందో, ధర్మం ఎవరి పైన ఉందో వాళ్లే జయిస్తారు. ఇవన్నీ ఈ దౌత్యపరమైనటువంటి నికృష్టమైనటువంటి దౌత్య నీతులు ఇవన్నీ కూడా కొంతకాలం మీరు మోసం చేస్తాయి. అబ్రహాం లింకన్ గారు, 3 ప్రెసిడెంట్స్ నాకు చాలా ఇష్టం అమెరికాలో. 1 అబ్రహాం లింకన్, 2 ఐజన్ హోవర్, 3 రొనాల్డ్ రీగన్. వీళ్ళ 3 సరైనటువంటి నేతృత్వం ఇచ్చారు. అబ్రహాం లింకన్ గారు చెప్పారు, యూ కాంట్ బి ఫూల్ ఆల్ ద పీపుల్ ఆల్ ద టైమ్. అలానే ఐజన్ హోవర్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ గురించి చెప్పారు. అలానే రొనాల్డ్ రీగన్ గారు వారి ఆధ్వర్యంలోనే ఈ సోవియట్ యూనియన్ అనే ఈవిల్ ఎంపైర్ సమసిపోయింది ఆల్మోస్ట్. దీన్ని బట్టి మనం అర్థమైందంటే, కరెక్ట్ లీడర్షిప్ ఇచ్చే లీడర్ వచ్చినప్పుడు ప్రపంచానికంతా బెనిఫిట్ అవుతుంది. ఆయన ఇజ్రాయెల్లో ఉన్నాడా, భారత్లో ఉన్నాడా, అమెరికాలో ఉన్నాడా కాదు. మీకు ముగించే ముందు ఒక విషయం చెప్తానంటే, ప్రస్తుతానికి ముగించే ముందు, ఈ కాల్పుల విరమణ అనేది అందరికీ సూట్ అయినటువంటి ఒక ఫ్రాడ్. ఈ ఫ్రాడ్ అనేది ఈజీగా ఎక్స్పోజ్ అవుతుంది. టిల్ ద టైమ్ హమాస్, హిజ్బుల్లా అండ్ హౌతీస్ ఆర్ ఎగ్జిస్టెంట్, దిస్ వార్ విల్ నాట్ బి ఓవర్.